ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. స్టాఫ్ ఇలా ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే బయట వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఉంటుంది? మేడం, అడ్డదారిలో వచ్చే డబ్బుకి గిఫ్ట్స్కి బాగా అలవాటు పడిపోయారు మేడం మన వాళ్ళు. అలాంటి సంపాదనకి లొంగిపోయిన వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు మేడం. డిపార్ట్మెంట్ పైన రెస్పెక్ట్ ఉండదు. కనీసం హయ్యర్ ఆఫీసర్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా తెలియదు మేడం. అందరిలో ఒక్కరికి కూడా ఇలా తీసుకోవడం తప్పు అన్న భయం కనిపించలేదు. పైగా నన్ను కూడా తీసుకోండి అంటున్నారు. దట్ ఈస్ టూ మచ్. ప్రతి పండక్కు తీసుకుంటున్నావని దిగజారిపోయి ఎలా చెప్తున్నారు సిగ్గు లేకుండా? మేడం, మనలో సిగ్గు ఎప్పుడో చచ్చిపోయింది మేడం. కనీసం భయం కూడా లేదు. అందుకే ఇక ముందు మన స్టాఫ్ గిఫ్ట్ తీసుకోవాలన్నా, నీలకంఠం లాంటి వాళ్ళు గిఫ్ట్ తీసుకురావాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే మన వాళ్ళు చాలా పెద్ద మనిషి అని రెస్పెక్ట్ ఇస్తున్న ఆ నీలకంఠం లాంటి వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తేనే మన వాళ్ళు సెట్ అవుతారు. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. ఇది నా ఆఫీస్. ఇక్కడ నేను బాస్ని. నేను చెప్పినట్టే అందరూ వినాలి. అది నిజమే మేడం. కానీ ఫస్ట్ వార్నింగ్గా ఆ నీలకంఠం వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళందరినీ పిలిపించి ఒక వార్నింగ్ ఇచ్చుంటే బాగుండేదేమో మేడం. అలా చేస్తే మన వాళ్ళకి దున్నపోతు మీద వాన కురిసినట్టు కూడా ఉండదు. అందుకే నీలకంఠంని కాసేపు హడలెత్తించాను. అలా అయితేనే మన వాళ్లలో కూడా కాస్త వణుకు పుడుతుంది. డ్యూటీలో సిన్సియారిటీ, ఆఫీస్పై రెస్పెక్ట్ అప్పుడే వస్తుంది. కానీ మేడం, నీలకంఠానికి జరిగిన అవమానానికి అతను చూస్తూ ఊరుకోడు మేడం. ఊరుకోవద్దని అలా రియాక్ట్ అయ్యాను. మేడం, మీరు ఈ ఆఫీస్కి బాస్. ఇదిగోండి, డ్యూటీ పట్ల మీకున్న ఆ రెస్పెక్ట్తో వృత్తి పట్ల మీకున్న నిబద్ధతే అది నిజమే. మీకు కావాలంటే ఎలా అంటే అలా ఉండొచ్చు. కానీ అతను మాత్రం చూస్తూ ఊరుకోరు మేడం. ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చెప్పడం నా బాధ్యత. ఆ పైన మీ ఇష్టం. ఉంటాను మేడం. ఒక్క నిమిషం. మీకు నీలకంఠం అంటే భయమా? లేదు. ఎందుకు? మరి ఆ నీలకంఠం గురించి అంతగా చెప్తున్నారు, నన్ను జాగ్రత్తగా ఉండమంటున్నారు, మీకేవో భయం లేదంటున్నారు. మేడం, మీరు అసిస్టెంట్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జిల్లా హెడ్. కానీ మీరు కూడా ఒక అమ్మాయే కదా మేడం. అందుకే ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిదని హెచ్చరిస్తున్నాను. అమ్మాయి అయితే రిస్క్ చేయకూడదా? మేడం, మీది చాలా పవర్ఫుల్ పోస్ట్. కావాలంటే ఎంత రిస్క్ అన్నా చేయొచ్చు. కానీ ఏదైనా ఒక థ్రెటనింగ్ వచ్చినప్పుడు రిస్క్ ఆ పోస్ట్ కాదు మేడం, ఆ పోస్ట్లో కూర్చున్న ఒక ఉమెన్ది. అంత రిస్క్, అంత అటాక్ని మీరు తట్టుకోగలరా మేడం? మగాళ్ళైతే తట్టుకుంటారా? ఈ ఆఫీస్లో చాలా మంది మగవాళ్లున్నారు. ఎవరో వచ్చి గిఫ్ట్ ఇచ్చి గట్టిగా మాట్లాడుతుంటే సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు. మేడం, నేను ఎప్పుడూ ఎవరి గిఫ్ట్ల కోసం, డబ్బు కోసం ఆశపడలేదు మేడం. మరి మీ కళ్ళ ముందు అంత జరుగుతుంటే మీరు కూడా అందరిలాగే అలా చూస్తూ ఎందుకు ఉండిపోయారు? తప్పు జరుగుతున్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి అక్కడే చెప్పలేకపోయారే? మేడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం నాకు ఇష్టం ఉండదు. జరిగింది బయట కాదు, మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి కదా. అవును మేడం. కానీ అడగలేకపోయారు. నేనడిగాను. అలాంటప్పుడు ఆడా మగ అన్న తేడా ఎక్కడి నుంచొచ్చింది? అడగడానికి కావాల్సింది డేర్. అదుంటే ఎవరైనా అడగొచ్చు. నిజమే మేడం, మీరు చెప్పింది నిజమే. మీ కొంచెం డేర్ ఎక్కువే. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అయితే మీకేమనిపించింది? నీలకంఠం విషయంలో డోస్ ఎక్కువైందంటారా? నిజం చెప్పమంటారా మేడం? ముందు నుంచి మీరంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్ మేడం. అది ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఫస్ట్ టైం ఆ నీలకంఠం గాడి కళ్ళల్లో భయం చూశాను. అలాంటి వాడికి ముచ్చెమటలు పట్టించిన ఆఫీసర్ మేడం మీరు. మేడం, మార్నింగ్ మీరు వాడిని కన్నెర చేసి వార్నింగ్ ఇస్తుంటే అచ్చం లేడీ సింగంలా అనిపించారు మేడం. ఎస్ మేడం, లేడీ సింగం. థ్యాంక్ యూ మేడం, వస్తాను.
శ్రీనివాస్, శ్రీనివాస్. సార్ నమస్తే. నమస్తే నమస్తే. రండి రండి రండి. అమ్మా పుష్ప, పుష్ప ఎవరొచ్చారో చూడు. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే అంకుల్. బాగున్నావా తల్లి? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మా శ్రీనివాస్తో ఎప్పుడు అంటుండేవాడిని, నీ కూతురు పుట్టాక చాలా కలిసి వచ్చిందయ్యా అని. ఇదిగో ఈ వైభవం అంతా ఈ చిట్టి తల్లి వల్లే. మరి ఈ లక్ష్మీదేవి అడుగు పెట్టిన ఆ మెట్టినిల్లు కూడా డబ్బులతో కళకళలాడుతూ ఉండాలి. ఏం ప్రయోజనంలే అన్నయ్య గారు. అమ్మాయి ఎంత అదృష్టవంతురాలైనా ఏం చేస్తాం చెప్పండి. అదృష్టానికి ఆశ కూడా తోడవ్వాలి. పెళ్ళయ్యాక భర్త సపోర్ట్ ఉంటే కదా. అమ్మాయి కోసం పూలు పండ్లు స్వీట్స్ అన్నీ తీసుకొచ్చాను. పండంటి బిడ్డ పుట్టాలి నీకు. థ్యాంక్ యూ అంకుల్. జోజో ఇవ్వయా. అన్నయ్య గారిది చాలా పెద్ద చెయ్యి. ఈ రోజుల్లో తోడబుట్టిన అన్నదమ్ములే ఫంక్షన్స్ అంటే తల తిప్పుకుని వెళ్ళిపోయే రోజులు. కోట్ల కొద్ది ఆస్తులున్నంత మాత్రాన అన్నయ్య గారిలో పెట్టే మనసుండద్దు. ఎవరికిస్తున్నానమ్మా? నా ఆత్మ బంధువు శ్రీనివాస్ కూతురుకే కదా. నువ్వు నాకు తోడబుట్టకపోయినా నా సొంత చెల్లెలువేనమ్మా. ఏ నా మేనకోడలకైతే ఈ మాత్రం ఇచ్చుకోలేనా? ఆస్తులు పెంచుకునేది దాచుకోవడానికి కాదు, ఇలా పంచుతూ అనుబంధాలు పెంచుకోవడానికి. మీరు ఎంతో కష్టపడి సంపాదించేది ఇలా ఆత్మీయులకు ఇవ్వడానికి, అవసరతలో ఉన్న వారికి పంచడానికే కదా. పంచకపోతే పుచ్చులు పట్టిపోతుందయ్యా. సంపాదించేది హెచ్చులక పంచిపెట్టడానికే కదా. అవునంకుల్, మీలా నలుగురికి పంచిపెట్టాలంటే ఎంతో రాసిపెట్టుండాలి. అలాంటి తలరాత నోటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. దేనికైనా యోగ్యత ఉండాలి. అదందరికీ చేతనవ్వదు. మీకు సంపాదించే ధైర్యం ఉంది అంకుల్. ఇలా అయిన వాళ్ళకి పంచిపెట్టే గొప్ప గుణం కూడా ఉంది. మీరు ఇలాగే కావాల్సినంత సంపాదిస్తూ కావాల్సిన వాళ్ళకి పంచుతూ ఉండండి. ఏమయ్యా శ్రీనివాసు, పుష్ప కూడా నీలాగే నలుగురికి పెట్టే చెయ్యి బాగుండాలని కోరుకుంటుంది. ఎంత పెద్ద మనసమ్మా నీది. నువ్వు నోరు తెరిచి అడగాల అమ్మా, మేమే తెలుసుకునివ్వాలి. నువ్వు శ్రీనివాస్కి కూతురువే కాదు, నాకు కూడా కూతురు లాంటి దానివే. నాకు ఆడపిల్లలు లేరమ్మా. సీమంతం ఆడవాళ్లు వెళ్లే ఫంక్షను మనం ఎందుకు సార్ అన్నాడు మా జోజో. మన ఇంట్లో ఫంక్షన్కి మనం ఎందుకు వెళ్ళకూడదని వచ్చేసా. కాకపోతే ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే వచ్చేసా. ఫంక్షన్ టైంకి వెళ్తే వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మనల్నే చూసుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది కదా. జోజో అయ్యా ఇవయ్యా. అమ్మా గోల్డ్ రింగు. చాలా బాగుంది. నచ్చిందా తల్లి? చెప్పమ్మా. నచ్చకపోతే ఇంకో డిజైన్ తీసుకొస్తా. అది కూడా నచ్చకపోతే షాపు వాడిని ఇక్కడికి తీసుకొస్తా. ఈ ఆప్యాయత చాలన్నయ్య గారు. దానికి రింగు నచ్చింది కాబట్టి నవ్వుతుంది. అమ్మ పుష్ప, లోపలికి వెళ్ళి అంకుల్కి కాఫీ తీసుకొద్దాం పదా. అన్నయ్య గారు కూర్చోండి. అలాగేనమ్మా. రండి రండి సార్, కూర్చోండి. మనది 25 ఏళ్ల కిందటి పరిచయం. అప్పట్లో సైకిల్ మీద వచ్చేవాళ్ళం. అది కూడా కిరాయి సైకిలే శ్రీనివాస్. నేను ఇంకా ఏదీ మర్చిపోలేదు. సార్, మీరు నా పాలిటి దేవుడు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. కూర్చోండి. ఎందుకు నిలబడ్డారు? నేను మీ మాంగారు చిరకాల స్నేహితులమయ్యా. నేను లోకల్గా పెద్ద మనిషిని అయి ఉండొచ్చు, కానీ ఇది మీ మామగారి ఇల్లు. మీరు మీ మామ ముందు నిల్చోకూడదు. కూర్చోవయ్యా. పర్లేదు పర్లేదు, కూర్చోవయ్యా. ఇదిగో, హోదాలో మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. మీ ముందు నిలబడి మాట్లాడడానికి మీరేం నా పై ఆఫీసర్ కాదు,
అలా అని మీతో కూర్చొని మాట్లాడడానికి మన ఇద్దరి మధ్య అంత సంబంధం లేదు. సో నాకు పరిచయం లేని వాళ్ళతో మాట్లాడే అలవాటు నాకు లేదు. అందుకే కదా కూర్చుని మాట్లాడుకుందాం అనేది. అప్పుడే మనకి పరిచయాలు పెరుగుతాయి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు రండి కూర్చోండి. ఏం లేదు అల్లుడు గారు, నీలకంఠం గారు కొద్దిగా టెన్షన్లో ఉన్నారు. అదే మీ ఆఫీస్లో ఎవరో లేడీ బాస్ వచ్చారట కదా, ఆమె చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్తున్నారు. ఫ్యూచర్లో తనకి ఆఫీసర్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఇలా కలిసిపోదామని వచ్చారు. పరిచయం పెంచుకోవడానికి వచ్చి పేరు గోత్రం దాచుకోవడం దేనికండి? మీతో పరిచయం పెంచుకుంటే మేడంని ఎలా మేనేజ్ చేసుకోవాలో సలహాలు ఇస్తారని. అలా నీలకంఠం గారు నన్ను అడిగినప్పుడు నేను మొహమాటం లేకుండా చెప్పేశాను అల్లుడు గారు. ఆ ఆఫీసర్ స్ట్రిక్ట్ అయితే మా అల్లుడు మహా స్ట్రిక్ట్ అని, ఆవిడ మొండి అయితే మా అల్లుడు జగమొండి అని చెప్పాను. దానికి నేనేమన్నానంటే, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ మనసు సాటి స్ట్రిక్ట్ ఆఫీసర్కే తెలుస్తుందన్నాను. ఏమంటారు సత్యం గారు? ఇలాంటి విషయాల్లో నేనేం మాట్లాడలేను. చూడండి, ఆఫీస్ విషయాలు ఇక్కడ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ట్యాక్స్ గురించి ఏదైనా అడ్వైస్ కావాలంటే ఎవరైనా సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ని కలవండి. నేను మీకు ఎలాంటి సలహాలు ఇవ్వలేను. ఇలాంటి విషయాల్లో తలదూర్చడం అస్సలు ఇష్టం లేదు నాకు. విన్నావా జోజో, ఎంత ముక్కుసూటి మనిషో? ఇలాంటి సత్యకాలపు మనుషులు ఇంకా ఉన్నారు కాబట్టే సకాలంలో వర్షాలు, సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. మీలాంటి వాళ్ళు అలాగే ఉండాలి. కానీ మాలాంటి వ్యాపారస్తుల గల్లాపెట్లో చెయ్యి పెట్టి చెక్ చేయకుండా మీరెంత హానెస్ట్గా ఉన్నా పర్వాలేదు. పొదుగులో పాల మాదిరి స్వచ్ఛంగా ఉండండి. కానీ ఒక్కసారి పొదుగు దాటి పాలధార బయటికొచ్చాక అవి నీళ్లలో కలిసిపోవాలి. చిక్కటి పాలు ఒంటికి అరగదు. చక్కటి ఆఫీసర్సు ఈ సొసైటీకి నచ్చరు. కాబట్టి పాలు సరిగ్గా అరగాలంటే నీళ్లు కలిపితేనే కరెక్ట్. పితికిన పాలు వేడి చేయకుండా వంట పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అవును, అదంతా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదా. కాలంతో పాటు చిక్కటి పాలు అరిగించుకునే మనుషులు కూడా అంతరించిపోయారు. కాబట్టి ఈ రోజుల్లో చిక్కటి పాలు అరగట్లేదు, చక్కని మనుషులు గెలవట్లేదు. మార్కెట్లో కల్తీ పాలకే గిరాకీ ఎక్కువ, నకిలీ మనుషులకే వాల్యూ ఎక్కువ. ఆలోచించుకోండి. అసలు ప్యూర్ మిల్కే దొరకట్లేదు. అలాంటి చెడిపోయిన ఈ కాలంలో సత్యకాలపు మనిషిలా ఉండి ఏం చేస్తావు? చెడిపోయింది కాలం కాదండి, మనుషులు. ఉడుకు రక్తం మీద అలాంటి మాటలే వస్తాయి. కానీ ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, మా శ్రీనివాస్ నాకు చాలా దగ్గర మనిషి. దాదాపు 25 ఏళ్ల పరిచయం మాది. ఎంతో మంచి మనిషి. నాకెన్నో ఫేవర్లు చేసి పెట్టాడు, ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఏదో మేము తిరిగి ఏదో చేతనైన సహాయం చేస్తున్నాం. మా పరిచయం తర్వాత వారిని బయట ఒక బియ్యపు గింజ కూడా కొననివ్వలేదు. ఇప్పటికీ కూరగాయలు కూడా నేనే పంపిస్తున్నాను. అంతా అప్పటి ఆనవాయితీ ప్రకారమే నడిపిస్తున్నారు. కాదని ఎలా చెప్పగలను? మీ ఉప్పు తిని మర్చిపోగలనా? అప్పుడు డబ్బు తీసుకునే కాలమే కాదు, అప్పుడు ఖర్చు కూడా పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాటర్ కూడా ఫ్రీగా దొరకడం లేదు. ఆ బాధతోనే శ్రీనివాస్ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మా అల్లుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడే గాని ఇన్కమ్ మీద అసలు దృష్టి పెట్టట్లేదు. డబ్బు వస్తువుల మీద పెద్దగా ఆశ లేదు. అమ్మాయి మనసులో ఉన్న చిన్న చిన్న కోరికలు తీర్చాలన్న ధ్యాసే లేదు. అలా అయితే ఎలా అని నాతో చాలాసేపు మాట్లాడాడు. ఇదిగో ఇలాగే తలదించుకున్నాడు బాధతో.
ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్ళు చెప్తే రుచించవు. నేను మీ శ్రేయోభిలాషిగా మీ ఇంటికొచ్చి మంచి చెడు చెప్పే పూచి నాది అని ఇదిగో ఇలా వచ్చాను. మా శ్రీనివాస్ భయం వల్ల ఒకటే, కేవలం జీతం మీదే ఆధారపడితే ఎలా, దానికి తోడు ఇంకో చేత్తో సంపాదిస్తే దజ్జాగా బతకొచ్చు అని. మీ మంచి కోరి ఇదంతా చెప్తున్నాను. నేను ఎలా బతకాలో నాకు బాగా తెలుసు. మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. ఎందుకు లేచి నిలబడ్డారు? ఇలా అయితే ఎలా? ఇప్పుడు నేనేమన్నానేంటి? నిజాయితీ కడుపు నింపదు అన్నాను. లేదు నిజాయితీగానే ఉంటానంటే అది ఎలాగో చూపించాలి కదా. సాధ్యం కాకపోతే నీళ్ళలా, అంటే నీళ్లు ఎలాగైతే తన ఆకారాన్ని మార్చుకుంటాయో అలా పరిస్థితులను బట్టి మనం కూడా మారిపోతూ ఉండాలి. అలా ఎలా పడితే అలా మీలా రంగులు మార్చడానికి నేనే ఊసరవలిని కాదు. నీతి నిజాయితీనే ఊపిరిగా చేసుకుని బతుకుతున్న గవర్నమెంట్ ఆఫీసర్ని. మావయ్య, ఇంకొకసారి ఇలా అడ్డమైన వాళ్ళతో అడ్డమైన సలహాలు ఇప్పించకండి. ఊరుకునేది లేదు. సరే అయితే మేం చెడ్డవాళ్ళం, అడ్డదారిలో నడిచి అడ్డంగా సంపాదించాం. నువ్వు మంచోడివి, ఉత్తముడివి. మరి అలా బతకాలనుకున్నప్పుడు నీకు ఈ పెళ్లి సంసారం ఎందుకు? సన్యాసిలా ఒంటరి జీవితం గడపాల్సింది. మీ మావ శ్రీనివాస్ కూడా మంచోడేనయ్యా. అయినా ఎవరిని బెదిరించి సంపాదించలా. ఆయన వల్ల బాగుపడ్డాళ్ళు ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేవాళ్ళు. అలా ఇస్తుంటే ఎంతెంతై ఇలా ఇల్లు కట్టుకుని తన బిడ్డకి పెళ్లి చేయగలిగాడు. నువ్వు అల్లుడుగా వచ్చావు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని నువ్వు కూడా అలాగే చూసుకోవాలి కదా. లేకపోతే మళ్ళీ తన కూతురు సంతోషం కోసం ఇంకా ఆయనే కష్టపడాల్సి వస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఈ వయసులోనైనా ఆయన న్యాయంగా మంచివాడిగా బ్రతికే అవకాశం ఇవ్వాలి కదా నువ్వు. అలా జరగాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న నువ్వు ఏ ఇన్కమ్ సోర్స్ని వదులుకోకూడదు. మీలా నేను అన్ని విడిచిపెట్టి బతకడం లేదు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నన్నెందుకు ఆ ఊబిలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారు? మావయ్య, ఇదే మాట నా ఇంట్లో మాట్లాడుంటే ఈ పాటికి చెంప చెల్లి మనిపించేవాడిని. కానీ ఇది మీ ఇల్లు కాబట్టే ఆగిపోయాను. నేను వెళ్తున్నాను. ఇక్కడ సీమంతం కార్యక్రమం పూర్తయ్యాక పుష్పాన్ని ఇంటికి పంపించు. అయ్యో అల్లుడు, అలా వెళ్ళిపోతే ఎలా? సాయంత్రం అందరూ వస్తున్నారు అల్లుడు. సాయంత్రం ముత్తైదువులతో అమ్మాయికి హారతి ఇస్తారు. అప్పుడు మీరు కూడా ఉండాలి అల్లుడు. ఆయన అన్నది సంపాదనపై ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండాలని కాదు. విల్ యు ప్లీజ్ షట్ అప్? అల్లుడు సంపాదించడం చేత కాదు కానీ కోపం ఎక్కువే మీ అల్లుడికి. ఏమైంది? ఈయనెక్కడా? ఏం లేదమ్మా, నీలకంఠం గారు అల్లుడు గారికి చిన్న సలహా ఇచ్చారు అంతే. అది నచ్చక కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అరే రే రే రే, మీ ఆయన ప్రవర్తన ఏం బాలేదమ్మా. ఇలా కూర్చుని 4 బతుకు తెరువు మాటలు చెప్పాను. నన్నే ఎదిరించి నాతోనే ఆర్గ్యూ చేసి వెళ్ళిపోయాడు. నువ్వు కడుపుతో ఉన్నావు, ఒట్టి మనిషివి కావు. నిన్ను కూడా తీసుకెళ్లాలనే కామన్ సెన్స్ కూడా లేదే. అయినా తప్పంతా నీదే తల్లి. నువ్విలా మెతగ్గా ఉండకూడదు. కంట్రోల్లో పెట్టాలి మొగుణ్ణి. అంతా మా కర్మ. పెళ్లికి ముందు అన్ని కనుక్కోవాల్సింది. ఆయన కోపగించుకుని వెళ్ళిపోయారా? మరి నేనెలా? అమ్మా, నేను వెళ్తాను. అయ్యో రామా, అలా అంటావంటే? సాయంత్రం అందరూ మన ఇంటికి వస్తారు. ఇంకా సీమంతం తంతు పూర్తవ్వలేదు. నువ్వెక్కడికి పోతావు? అయితే మరి ఆయన? మీరేం చూస్తున్నారు? వెళ్ళి అల్లుని పిలుచుకుని రండి. సాయంత్రం అందరూ వస్తున్నారు. తను లేకపోతే ఎలా? పద శ్రీనివాస్, నేను కూడా వస్తాను. మీ అల్లుడు రాకపోతే కాళ్ళు చేతులు కట్టైనా సరే తీసుకొద్దాం. పద. సార్ మీరు వెళ్ళండి సార్. మీరు వస్తే అతను రాడు. ప్లీజ్ నేనెళ్ళి పిలుచుకొచ్చుకుంటాను. సరే అలాగే కానివ్వు. నేను అదే రూట్లో వెళ్తున్నాను. నిన్న అక్కడ డ్రాప్ చేసి వెళ్తా. పద. ఏ జోజో, ఆ ఫోన్ తీసుకురా. అమ్మా, ఆయన వస్తారు కదా? వస్తాళ్లేవే. మన కర్మకి ఎక్కడ దొరికాడో ఈ అల్లుడు.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సేనన్నట్టు మనకు దాపరించాడు మన పాలిట. హాయ్ పిన్ని. హాయ్ హాయ్. ఎంత పెద్దదాని వైపోయావు. నువ్వు గుర్తు పెట్టుకుని మాట్లాడకపోతే నాకు తెలిసేదే కాదు నువ్వని. ఎలా ఉన్నావు? బాగున్నాను పిన్ని. మీరెలా ఉన్నారు? మీరొచ్చాక ఇన్ని రోజులకి కలవడానికి కుదిరింది. పనులతో వీలు కాలేదు పిన్ని, సారీ. పర్లేదు. బర్త్డేకి గిఫ్ట్ అండ్ బొకే పంపించినందుకు చాలా థ్యాంక్స్ పిన్ని. నిన్నెప్పుడో 10 ఏళ్ల క్రితం చూశాను. అప్పుడు నువ్వు స్కర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉండేదానివి. ఎంత త్వరగా పెద్దవాళ్ళు అయిపోతారో. పిన్ని, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? మీరప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు తెలుసా? మాటలతో ఐస్ చేయాలంటే నీ తర్వాత ఎవరైనా. 10 ఏళ్ల క్రితం నేను నీలాగే ఉన్నా. ఇప్పుడు కొద్ది కొద్దిగా మీ అమ్మలా మారుతున్నా. బ్యూటీ సంగతేమో కానీ వయసుని ఆపలేం కదా కీర్తి. ఏంటి పిన్ని అలా అంటారు? మీరేమంత పెద్ద వయసు చెప్పండి. మీ వయసు వాళ్ళు ఇంకా లైఫ్ అంటే ఏంటో కూడా చూసుండరు. చాలా మందికి ఇంకా జీవితమే మొదలై ఉండదు. అంటే ఏంటి? ఇంకా నా లైఫ్ స్టార్ట్ అవ్వలేదనా? హే సారీ పిన్ని, నేను అలా అనలేదు. ఒకప్పుడు 30s అంటే సగం జీవితం అయిపోయినట్టే. కానీ జనరేషన్ చేంజ్ వల్ల 30s ఏజ్ గ్రూప్ని ఇప్పుడు స్వీట్ 30 అంటున్నారు. లైఫ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తేనే బ్యాచిలర్ లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేసినట్టు. అయితే ఇప్పుడు నాకు చాలా లైఫ్ ఉందని కన్విన్స్ చేస్తున్నావా నువ్వు? నేనేదో సరదాగా అన్నానంతే. కానీ మీకు విషయం సీరియస్గా చెప్పనా? బ్యూటీకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాక్స్ వేస్తే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ మీరే అవుతారు. ఆ పాపు, నేను నిన్న మీ ఇంటికి వచ్చాను. అమ్మ చెప్పింది పిన్ని. తినకుండానే ఫంక్షన్ నుంచి వచ్చారంట. వంట వాళ్ళతో అమ్మని చూసి చాలా బాధేసి వెంటనే ఇంటికొచ్చేశాను. మాకు కూడా చాలా బాధ అవుతుంది పిన్ని. మాట వరుసకి బాధ అవుతుందంటే సరిపోతుందా? అమ్మని వంట చేయొద్దని ప్రేమతోనో లేకపోతే గొడవ పెట్టుకోనో ఆపేయొచ్చు కదా. మేం చెప్తే ఆపదు. అయినా మేము ఇప్పటి వరకు చెప్పలేదనుకుంటున్నావా పిన్ని? నాకు తెలీదు. చిన్నప్పుడు అమ్మమ్మ వంటకు వెళ్తుంటే సంతోషం వేసేది. ఎందుకంటే వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొస్తుందని. ఒకరోజు భోజనానికి కష్టంగా ఉన్నా రోజు స్వీట్స్తోనే కడుపు నింపుకునేవాళ్ళం. ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని వచ్చారా? అమ్మ దర్శనం అయ్యింది.